హాయ్ అండి. అందరికీ నమస్తే. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మామిడికాయ ముక్కల నిలువ పచ్చడండి. 5 మామిడికాయలను తీసుకున్నాను. పావుసేరు తగ్గించి కారము, ఉప్పు, వెల్లుల్లి రబ్బలు, వెల్లుల్లిపాయలు, నూనె తీసుకోవాలి. మామిడికాయలను గంట ముందు వాటర్లో వేసుకోవాలి. తొడలు కోసి వేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి. తడి ఉండకూడదండి. మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అందులో జీడివి తీసివేసి పైన పొరను కూడా తీసివేసి తుడుచుకొని ముక్కలను వేరే గిన్నెలో వేసుకోవాలి. ఇంకో గిన్నెలో పావు కేజీ పైన నూనె తీసుకొని మామిడికాయ ముక్కలను నూనెలో వేసుకొని తీసుకోవాలి. నూనెలో వేసి తీసుకుంటే మామిడికాయ ముక్క గట్టిగా ఉంటుందండి. పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి పచ్చడికి ఉప్పు, కారము సరిపడా ఉండాలి. సరిపడా ఉంటే పచ్చడి పాడవకుండా చాలా రోజులు నిలువ ఉంటుంది. ముక్కల్ని అన్నిటినీ నూనెలో వేసుకొని తీసుకోవాలి. నూనెలో వేసిన ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. నేను పావు కేజీ తగ్గించి ఉప్పు చెప్పాను కదండి, ఆ ఉప్పు వేసుకోవాలి. మెంతులు, ఆవాల పొడి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. ముక్కలు మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. కలుపుకొని గిన్నెలో నూనె వేసుకోవాలి. కలిపిన ముక్కల్లో నూనె వేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు మొత్తం మునిగిపోయేలాగా నూనె వేసుకోవాలి. మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని మూడో రోజు కొద్దిగా ఏమన్నా ఉప్పు కానీ కారం కానీ తగ్గినా కలుపుకోవచ్చు. మీకు మామిడికాయ పచ్చడి రెడీ అయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.